ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి, కదిలితే చంపేస్తా. కదలకండి. ఆహా, ఎంత గోల్డ్, ఎంత గోల్డ్! నేనేదో చిన్న దొంగతనానికి వస్తే ఇంత పెద్ద జాబ్ పట్టగలిందేంటి? దొంగ సచ్చినోడా, కావలసినంత తీసుకుపో, కానీ మమ్మల్ని అందరినీ ఇడ్చిపెట్టు. ఏంటత్తయ్య తీసుకుపోనిచ్చేది? ఒక్క నగ ముట్టుకున్నా మర్యాదగా ఉండదు. బయటికి పో ముందు. పొడి చేస్తా. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్పకూడదు సిస్టర్. మీరు ఆగండి సిస్టర్. అయ్యో వెనక్కి రా అల్లుడు. మీరు ఆగండి. చెప్పిన మాట ఈయన అల్లుడు. మీరున్నాండి అత్తయ్య. అయ్యో అన్నయ్య మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే. ఇలాంటి దొంగలు నేను ఎంతమంది చూశాను. నా ప్రతాపం చూపిస్తా వీడికి. వెనక్కి రా. నా నడు వెలిగిందిరా నాయన. నేను లేచింటే బాలినట్టుంది. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అయ్యో చెప్తే వినావు కదా బూచి. మర్యాదగా నగలన్నీ బ్యాగ్ లో పెట్టు. ఏంటి చెప్తుంది అర్థం కావట్లేదా? పెట్టు. లోపలున్నది మీననే అయితే 5 సెకండ్లలో నీ చేతుల్లో ఉన్న కత్తి తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి మోహన్ సింగ్ గారు, మనిషిని మర్డర్ చేసేస్తారా? నా ఇంటికొచ్చి నా ముందు నించొని చాలా పెద్ద తప్పు చేశావు మీనన్. దొంగ పడితే పోలీసులకి పట్టిస్తే సరిపోతుంది, కానీ ఇలా చంపేస్తారా? అంటే నన్ను ఎక్కడ చంపుతాడో అన్న భయంతో అలా చేశాను మేడం. జగదాత్రి, వీడిని ఇలాగే పట్టుకుంటాను. నువ్వు అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయమ్మా. పోలీసులు ఎందుకు సార్? ఎవరి పాపాన వాళ్ళు పోతారు. ఇంకొకసారి ఇలా చేయడులేండి. భలే చెప్పుండావు. ఆయన మాటలేందిలే గాని నువ్వు పోలీసులకి ఫోన్ కొట్టు జగదాత్రి. పట్టుకోండి. భలే దొరికావు మీనన్. నేనిప్పుడే వస్తాను. వదిన ఎప్పుడొస్తుందో నేను కనుక్కొని వస్తాను అత్తయ్య. ఇదిగో మోహన్ సింగ్, నువ్వు 10 నిమిషాలు కూర్చో. మా మరిది మా అబ్బోడు పాస్పోర్ట్ తీసుకొచ్చేదానికి పోయిండాడు. నేను మా బూచి ఎట్టా ఉన్నాడో చూసొస్తా. నువ్వు కూర్చో అయ్యా. మీ టైం అయిపోయింది సార్. అదే సార్, మీకు షాప్కి వెళ్ళడానికి టైం అయిపోయింది కదా అంటున్నాను. అవుతుంది మేడం, కానీ ఇంకా నగలేమీ ఫైనల్ కాలేదు. ఒకసారి కమలాకర్ సార్ని పిలిస్తే మాట్లాడి నేను బయలుదేరుతాను. పిలవడం ఎందుకు సార్, రండి, మావి దగ్గరికి నేనే తీసుకెళ్తాను. ఇదే మంచి అవకాశం. రూమ్లో అయితే కమలాకర్తో పాస్పోర్ట్ ఈజీగా తీసుకోవచ్చు. ఇటువైపుకి రండి. రండి. హలో జగదాత్రి, ఏం చేస్తున్నావు? ఏమైంది మరిది, ఎందుకు అలా అరిచుండావు? హలో, ఎందుకు డోర్ క్లోజ్ చేశారు? తలుపు తీయండి, తలుపు తీయండి. ఈ గొంతు మనకి నగలమ్మడానికి వచ్చిన వ్యక్తిది. ఇది ఆ మోహన్ సింగ్ గారిని లోపల పెట్టి లాక్ చేసిందత్తయ్య. నిషి, ఇతను నిజమైన నగల షాప్ అతను కాదు, దొంగ.
నాకు ఇతని మీద అనుమానం వచ్చి ఇతను చెప్పిన షాప్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళిక్కడికి ఎవరిని పంపించలేదు అని చెప్పారు. ఏంటి జగదాత్రి, నువ్వు చెప్పేది నిజమా? ఏం మావి గారు, మీకు తెలిసిన వ్యక్తి అని చెప్పారు. మీకు తెలిసిన వ్యక్తి దొంగ? అంటే ఇతను నాకు తెలీదు. నాకు తెలిసిన ఫ్రెండు ఇతని గురించి చెప్తే పిలిపించాను. నేను ఇతను చూడడం ఇదే మొదటిసారి. అయితే ఇతను మిమ్మల్ని కూడా మోసం చేసేసాడు మావయ్య? నువ్వున్నావు కాబట్టి సరిపోయింది సిస్టర్. లేదంటే వాడు ఏ కత్తో చూపించి మనల్ని బెదిరించి ఇంట్లో ఉన్నదంతా దోచుకుపోయి వెళ్ళిపోయి ఉంటే, అమ్మో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అత్తయ్య, ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటకు పంపించండి, లేదంటే యువరాజ్ బతికే ఉన్నాడని నిజం బయటపడిపోతుంది. అయ్యో, మరిది మరిది పోలీసులు ఎందుకు వస్తుండారు? ఇంట్లో దొంగుంటే ఇంకెందుకు వస్తారత్తయ్య? తీసుకెళ్ళడానికే వచ్చారు. మేడం, మాకు ఫోన్ చేసింది ఎవరు? సార్ నేనే సార్. ఈ రూమ్ లోనే ఉన్నాడు. వెళ్ళి అరెస్ట్ చేయండి. ఓకే కానిస్టేబుల్స్. ఏంటి మేడం, లోపల ఎవరూ లేరు. చేతికి చిక్కిన మీనన్ని వదిలిపెట్టాను. జగదాత్రి, నన్ను మెడ పట్టుకుని గెంటావు. నేను వెనక నుండి పారిపోయేలా చేసావు కదా, నిన్ను వదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.